ఇది మీషోలో తీసుకున్న శారీ అండి. శారీ మొత్తం పింక్ థ్రెడ్తో కట్ వర్క్ వచ్చింది. సో దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఇప్పుడు పింక్ క్లాత్ తీసుకొని దాన్ని క్రాస్ పీస్లో కట్ చేసి పైపింగ్ థ్రెడ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద పైపింగ్ థ్రెడ్ లోపలికి ఉండేలాగా పైనుండి ఒక స్టిచ్ వేసుకోండి. వీ నెక్ కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ను ఎలా స్టిచ్ చేసామో అలా పెట్టి పైనుండి ఒక స్టిచ్ వేసుకుందాం. జార్జెట్ క్లాత్ అండి, చాలా జారుతుంది. జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి క్లాత్స్ మీద. ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం. నెక్ ఘాట్లు పెట్టుకొని నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని రివర్స్ తిప్పండి. పైనుండి ఒక స్టిచ్ వేసేయండి. సో సమానంగా ఉందా లేదా నెక్ చూసుకోండి ఒకసారి. సో పైపింగ్ చూడండి ఎంత సన్నగా నీట్గా వచ్చిందో. సో ఈ నెక్కి ఒక ఫ్లవర్ ఎలా స్టిచ్ చేసుకున్నాను చూపిస్తాను. ఫస్ట్ నాడాన్ని ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా 2 ఇంచెస్తో ఒక థ్రెడ్ ప్రిపేర్ చేసుకోండి. ఫ్లవర్ కోసం 8 సెంటీమీటర్స్ తీసుకొని దాన్ని 2 వైపులా మలిచి అటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచు స్టిచ్ చేసుకోండి. వేసుకున్నాక దాన్ని రివర్స్ తీయండి. సో అంచులు బయటకు వచ్చేలాగా నీట్గా తీయండి. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇప్పుడు మిడిల్ చూసుకొని స్కేల్తో గీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మలవండి. మలిచి ఫస్ట్ కుట్టుకున్న థ్రెడ్ని పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి. అంచులకు క్లాత్ వెడల్పుగా ఉండేలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్తో డ్రా చేసుకొని కట్ చేయండి. ఇప్పుడు కట్ చేసిన పీస్ని ఒక థ్రెడ్లా స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు పిన్తో దాన్ని రివర్స్ తీయండి. ఓపెన్స్ ఉన్న దిక్కు లోపలికి మలుచుకొని స్టిచ్చింగ్ వేసేయండి. అదేవిధంగా ఇటు కూడా క్లాత్ లోపలికి మలిచి స్టిచ్ వేయండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ని సూది దారం సహాయంతో బ్లౌజ్ మీద కుట్టుకోండి. సో ఇలా సింపుల్గా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్లవర్ ఎలా వచ్చిందో చూసేయండి మీరే. సో ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.